ఛానల్కి తిరిగి స్వాగతం. సో కౌసల్య గారు ఇప్పటిదాకా మాకు చాలా టేస్టీ డిష్ చూపించారు, దాల్ మఖానీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏ ఐటమ్ చూపించబోతున్నారు? యాపిల్ మ్యాంగో స్మూతీ. వావ్. సో సమ్మర్ సీజన్లో అందరికీ నచ్చే చూపించబోతున్నారు. వెరీ హెల్తీ అమ్మా. యూజువల్గా పళ్ళు దొరుకుతున్నప్పుడు మనం పళ్ళతో ఏదైనా ఒకటి తయారు చేసుకుంటూ ఉంటాం, కస్టర్డ్ అలాంటివి. ఇవైనా డ్రింక్స్లా తాగడానికైతే సమ్మర్లో చాలా స్మూతింగ్గా ఉంటుంది. అందుకే ఇవాళ మనం యాపిల్ అండ్ మ్యాంగో స్మూతీ రెండు పళ్ళని మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. విత్ మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను ఇది. సో యాపిల్ మ్యాంగో స్మూతీకి కావాల్సిన పదార్థాలు చూపించండి. మా యాపిల్ పీసెస్, మ్యాంగో, చక్కెర, పాలు ఈ మూడు తీసుకున్నాను ఇందులో. అయితే మ్యాంగోని కొంచెం పీల్ చేసేస్తున్నాను, స్కిన్ అంతా తీసేస్తున్నాను. సో మ్యాంగో ప్లేస్లో ఇంకా ఏమైనా ఫ్రూట్స్ తీసుకోవచ్చు? స్ట్రాబెర్రీ తీసుకోవచ్చు, చీకు స్మూతీ చేసుకోవచ్చు, రకరకాల బనానా స్మూతీ చేసుకోవచ్చు. ఫ్రూట్ అవైలబిలిటీ మనకి మార్కెట్లో, మన ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మ్యాంగోస్ రేర్గా వస్తున్నాయి కదా ఇప్పుడు. అందుకని మనం మ్యాంగోస్ ఎక్కువగా లైక్ చేస్తాము. అందుకని ఈ మ్యాంగో స్మూతీకి చాలా అంటే మంచి మోడపళ్ళు దొరికేటప్పుడు రకరకాలుగా మనం తయారు చేసుకోవచ్చు ఇలాగా. సో సమ్మర్ సీజన్లో మనకి ఆ మ్యాంగోస్ అనేవి చాలా అవైలబుల్లో ఉంటాయి. సో ఎంచక్క చేసుకోవచ్చు. సో మ్యాంగోస్ని పీసెస్ లాగా కట్ చేసేస్తున్నాను. ఓకే. సో పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ చిన్నగా తయారు చేస్తాను నేను. అంటే బాగా తీయగా ఉండే మామిడిపళ్ళు రసాలు అలా కూడా చేసుకోవచ్చు. బైగన్ పిల్లు అలాంటి మామిడిపళ్ళు దొరుకుతున్నప్పుడు కొంచెం చక్కెర, మిల్క్ అలా యాడ్ చేసుకోవచ్చు. ఇవి రసాలుగా ఉండేటప్పుడు మనకు కొంచెం ఈజీగా ఉంటుంది, ఎక్కువ స్వీట్ యాడ్ చేసుకోక్కర్లేదు. ఇప్పుడు ఏంటంటే స్వీట్గా ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే మామిడిపండు ఎక్కువ తీయగా ఉండదు అని అనిపించింది అనుకోండి, దాంట్లో మనం కొంచెం చక్కెర అది కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ ఆర్ హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం మామిడిపండుని కట్ చేసేసుకున్నాం. తర్వాత యాపిల్ పీసెస్ కూడా కట్ చేసి ఉన్నాయి. యాపిల్ పీసెస్ కట్ చేసేటప్పుడు దీంట్లోని కొంచెం షుగర్ అండ్ నిమ్మరసం వేసి పెట్టుకున్నాను అనమాట. అయితే చక్కెర నిమ్మరసం వేయడం వల్ల యాపిల్ ఎప్పుడు నల్లబడదు, అందుకని ఆ రెండు వేసి మనం చేసుకోవాలి. ఇప్పుడు మ్యాంగో పీసెస్ మనం ఇప్పుడు పెద్ద పీసెస్ తీసుకున్నాం కదా మౌనిక, ఇప్పుడు చిన్నగా కట్ చేసేస్తున్నాను. చిన్న చిన్న కట్ చేసుకుంటాం. సో మ్యాంగోస్ మనం ఎన్నైనా తీసుకోవచ్చు క్వాంటిటీ. మనకి ఏంటి ఎంతమంది ఉన్నారో అంత క్వాంటిటీ మనం తీసుకోవచ్చు. అలా యాపిల్ తీసుకున్నాను. యాపిల్ కొంచెం ఏంటంటే మనకి టైం టేకింగ్ అవుతుంది గ్రైండ్ చేయడానికి. నేను ఏది ఫ్రూట్ తీసుకుంటున్నప్పుడు దాంట్లో కొంచెం నిమ్మరసం, చక్కెర వేసుకుంటే నల్లటి కలర్ రాదు. అందుకే కట్ చేసినప్పుడు కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇది గ్రైండ్ చేసేసుకుంటున్నాం. నేను ఫస్ట్ ఎందుకు యాపిల్ వేసానంటే యాపిల్లో కొంచెం థిక్ ఇది ఉంటుంది కదా, నేను తొక్క తీయట్లేదు. తొక్కలో చక్కటి ఫైబర్ ఉంటుంది కదా, అది మనం వేస్ట్ చేయకుండా ఫైబర్తో తింటే మంచిదని చెప్పి నేను రోజులుగా పీల్ చేయట్లేదు. మ్యాంగోస్ మాత్రం తప్పకుండా తీస్తాం కాబట్టి తీస్తున్నాను. ఇప్పుడు యాపిల్ అండ్ మిల్క్ రెండు గ్రైండ్ అయ్యాయి కదా. మౌనిక బాయిల్ చేసిన మిల్కే తీసుకున్నాం. ఇప్పుడు మౌనిక మన దగ్గర ఉన్నటువంటి మ్యాంగో పీసెస్ అన్నీ ఇందులో వేస్తున్నాను. దీంతో చక్కగా ఐస్ అది వేసి మనం సర్వ్ చేస్తాం అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా చాలా బాగుంటుంది. వాటర్ బదులు మిల్క్. యాక్చువల్గా చిన్న పిల్లలు ఉంటారు, బేబీస్కి ఇలాంటి స్మూతీస్ పొద్దున్నే వాళ్ళకి ఫుడ్ ఎగ్, బాయిల్డ్ ఎగ్ స్మూతీ ఇలాంటివి పెడితే చాలా మంచిది. అందుకని ఎక్కువ స్మూతీస్
బేబీస్కి ఎక్కువగా పెడతారు, ఎందుకంటే వాళ్ళు పళ్ళు లేకపోయినా కూడా పిల్లలు బాగా తింటారు కాబట్టి వాళ్ళకి చాలా బాగుంటుంది. అలానే పిల్లలకే కాకుండా మనం కూడా చక్కటి స్మూతీ, షుగర్ ఎక్కువ లేకుండా ఓన్లీ ఫ్రూట్తో మనం తాగొచ్చు. పిల్లలకి కూడా షుగర్ కొంచెం ఎక్కువ అవాయిడ్ చేయడం మంచిది అంటారు. స్మూతీ అనగానే దానిలో చాలా టెక్స్చర్ చాలా బాగా తయారవ్వాలి, అప్పుడే అది బాగుంటుంది. ఓకే, రెండు బాగా మిక్స్ అయ్యి మనం ఏంటంటే లంప్స్ లేకుండా మనం చూసుకోవాలి. ఇది ఎక్కువ థిక్గా ఉంటుంది. మన ఐస్ క్యూబ్స్ వేసేటప్పటికి ఏమవుతుందంటే థిక్నెస్ తగ్గిపోతుంది. ఇది స్పూన్తో తినొచ్చు, ఇలాగా కూడా మనం వేసుకోవచ్చు. స్పూన్తో తింటే బాగుంటుంది. థిక్గా ఉంది కాబట్టి స్పూన్ యూజ్ చేస్తే సో ఐస్ పీసెస్ కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఐస్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇది ఐస్ వేస్తే కొంచెం లిక్విడ్గా అయిపోతుంది, ఐస్ వేయకపోతే మామూలుగా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకే మోనికా, యాపిల్ మ్యాంగో స్మూతీ ట్రై చేయండి. చాలా సూపర్గా ఉంది అండ్ మ్యాంగో ఫ్లేవర్ ఇందులో టచ్ అయింది కాబట్టి ఇంకా బాగుంది. యాపిల్ మ్యాంగో కాంబినేషన్ కూడా చాలా సూపర్గా ఉంది. సో మీరు కూడా ఎంచక్క ఇంట్లో హాయిగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా ఈజీ మెథడ్. అండ్ యాపిల్ మ్యాంగో అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం కాబట్టి ఎంచక్క ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ ఇంటి గుమ్మగుమ్మల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. మీ ఇంటి గుమ్మగుమ్మలకి తిరిగి స్వాగతం. సో చూసారు కదా యాపిల్ మ్యాంగో స్మూతీ తయారు చేసే విధానం. ఇప్పుడు స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఎలా తయారు చేస్తారో అడిగి తెలుసుకుందాం. కౌసల్య గారు, సో ఇది కూడా సింపుల్ ప్రొసీజర్, వెరీ సింపుల్. అండ్ స్ట్రాబెర్రీస్ ఎక్కువగా దొరుకుతున్న సీజన్లోనే మనకి స్ట్రాబెర్రీస్ తీసుకొని ఈ మిల్క్ షేక్ తయారు చేసుకోవచ్చు. దీనికి స్ట్రాబెర్రీస్, మిల్క్, షుగర్ అండ్ ఐస్ తీసుకున్నాము. ఓకే, దాని కలర్ కూడా రెడ్డిష్ కలర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఏం కలర్ కూడా ఏమీ యూజ్ చేయట్లేదు, ఆటోమేటిక్గా కలర్ రెడ్గా ఉంటుంది దీనికి. సో సమ్మర్ సీజన్లో ఇలాంటి మిల్క్ షేక్స్ కూడా చాలా అవసరం. స్ట్రాబెరీస్ ఇష్టమైన వాళ్ళు స్ట్రాబెరీ మిల్క్ షేక్ చేస్తారు. కొంచెం చక్కెర వేస్తున్నాను, కొంచెం ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను, ఇందులోని మిల్క్ వేస్తున్నాను. సో అన్నీ ఒకసారి వేసేసి గ్రైండ్ చేస్తాం. షుగర్ ఈజ్ ఆప్షనల్, ఎవరైతే చక్కెర తినారో వాళ్ళు చక్కెర అవాయిడ్ చేయొచ్చు. సో కౌసల్య గారు, మీ హాబీస్ ఏంటి? మీరు చూస్తున్నారు కదా, నా హాబీ కుకింగ్ మోర్ దెన్ రీడింగ్ బుక్స్, watching TV serials, especially Hindi serials. Regularly I am the fan of watching all the serials. Inka more hobbies, shopping is the main hobby for me. ఇవాళ తయారు చేసిన అయిపోయింది. దీనికి చూడండి న్యాచురల్గా ఎంత అందంగా పింకిష్ కలర్, దాని కలర్దే దాని ఒరిజినల్ బ్యూటీ. దానికి
కి ఎక్కువగా షుగర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే అవి తక్కువగా తీయగా ఉంటాయి కాబట్టి. లేకపోయినా కూడా చాలా స్మూతింగ్గా బాగుంటాయి అమ్మా ఇవి స్ట్రాబెర్రీస్. వితౌట్ షుగర్ కూడా మనం సీజన్స్లో సర్వ్ చేయడానికి మోనికా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ట్రై చేయండి. చాలా చాలా బాగుంది మేడం, చాలా సూపర్గా ఉంది. మిల్కీ అండ్ స్ట్రాబెర్రీస్ టచ్ అవుతూ చాలా అద్భుతంగా ఉంది, చాలా సూపర్గా ఉంది. రియలీ వెరీ థ్యాంక్స్ ఇలాంటి చూపించినందుకు. సో స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ తయారు చేసే విధానం చూసారు కదా. సో సమ్మర్ సీజన్లో మీరు కూడా ఇలాంటి మిల్క్ షేక్స్ ఎన్నెన్నో తయారు చేసుకోవచ్చు. ఇదండి ఇవాల్టి ఇండియన్ కలర్స్ మీ ఇంటి గుమగుమలు. తిరిగి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఇండియన్ కలర్స్. మీ ఇంటి గుమగుమలకి తిరిగి స్వాగతం. కౌసల్య గారు ఇప్పటిదాకా రాజ్మా ప్యాటీస్ తయారు చేసే విధానం చూపించారు. ఇప్పుడు కోకమ్ ట్విస్ట్కి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్పండి. ఓకేమ్మా, కోకమ్ జ్యూస్, ఐస్ క్యూబ్స్, రూహ్జా, నిమ్మకాయ. అయితే కోకమ్ అనేది ఏంటంటే చింతపండులాగా ఉంటుంది. యూజువల్గా మహారాష్ట్ర, గోవా ఇలాంటి చోట్ల కోకమ్ ఎక్కువ దొరుకుతుంది. ఏమంటారంటే బాడీకి చాలా చలవ చేస్తుంది కోకమ్ తాగితే అని చెప్పేసి మహారాష్ట్రియన్స్ ఇది ఎక్కువగా జ్యూస్లా చేసుకొని తాగుతారు. ఈ జ్యూస్ రెడీమేడ్గా కూడా దొరుకుతుంది, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అయితే ఆ కోకమ్ అనేవి మన చింతపండు బదులు మన సాంబార్లో వాటిలో కూడా వేసుకుని వండుకోవచ్చు. అంటే పుల్లగా ఉంటుంది. ఇందులో అంటే షుగర్స్ ఇలా కలిసింది కాబట్టి ఇది కొంచెం తీయగా ఉంటుంది. యూజువల్గా ఏం చెప్తారంటే కోకమ్ అని ఒక నైఫ్ ఇవ్వరా. కోకమ్ యూజువల్గా ఏంటంటే మనకి బాడీకి కూల్ ఎఫెక్ట్ ఇస్తుంది. తర్వాత ఇది ఎక్కువగా మనకి సమ్మర్ సీజన్లో వాటిల్లో తాగడానికి చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు నేను తయారు చేసే దాంట్లో ఏంటంటే ఇంకా దీంట్లో బార్లీ అవి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ నిమ్మరసం తీసుకున్నాను. అయితే రూఅబ్జా కూడా తీసుకున్నాను. రూఅబ్జాలోని మనం వేసుకుంటున్నాం, నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఒకటి యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఏంటంటే రూఅబ్జా కూడా తీసుకున్నాం. ఆ రూఅబ్జాలో ఏంటంటే కలర్కి బాగుంటుంది, తర్వాత ఇట్స్ వెరీ టేస్టీ అనమాట. ఏ జ్యూస్ మనం తయారు చేసుకున్నా సమ్మర్ వింటర్ యూజువల్గా ఏంటంటే మన దేశంలో మనం విత్ బ్రేక్ఫాస్ట్ జ్యూసెస్ మనం తాగం. మనం పై దేశాల్లో చూస్తాం ఏంటంటే బ్రేక్ఫాస్ట్తో పాటు ఒక జ్యూస్ యూజువల్గా తాగుతూ ఉంటారు. ఇప్పుడు ఈ కోకమ్ జ్యూస్ పెట్టుకున్నాము, రూఅబ్జా కూడా పెట్టుకున్నాం కదా. ఫస్ట్ నేను కోకమ్ తీసుకుంటున్నాను. చూడండి, ఇది థిక్ సిరప్ లాగా ఉంటుంది. దీంట్లో కూడా కలర్ఫుల్గా కలర్ ఉన్నది కాబట్టి ఈ కోకమ్ జ్యూస్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ నేను ఏంటంటే రూఅబ్జా తీసుకున్నాను. ఇది మీకు మార్కెట్లో దొరుకుతుంది. రూఅబ్జా యూజువల్గా చాలా చక్కటి డ్రింక్ ఇది. అందుకే ఇక్కడ నేను షుగర్ ఇంకేమీ యాడ్ చేయట్లేదు. ఇవే తీయగా ఉంటాయి కాబట్టి ఈ రెండు మనం తీసుకున్నాం. నెక్స్ట్ ఇందులో కొంచెం నేను వాటర్ వేసుకుంటున్నాను. ఈ మూడు కలిసి కొంచెం బ్లెండ్ చేస్తాను. చక్కటి నిమ్మకాయ కూడా ఉన్నది కాబట్టి మనకి చాలా చక్కగా అనిపిస్తుంది తాగడానికి. సో అన్నీ బాగా మిక్స్ అయిపోయాయి. ఇలా మిక్స్ అయిపోయిన దాన్ని మనం ఏంటంటే 2 గ్లాసెస్ తీసుకుందాం. ఇక్కడ ఇంకా ఈ గ్లాసెస్ ఇచ్చండి. ఇక్కడ లెమన్ మనం యూజ్ చేసుకోవచ్చా, అదర్వైజ్ యూజ్ చేయకపోయినా పర్లేదు? లెమన్ ఎందుకంటే హెల్త్ పరంగా చాలా మంచిదని చెప్పేసి ఇక్కడ నేను లెమన్ తీసుకున్నాను. లెమన్ యూజ్ చేసుకుంటే మంచిది బాడీకి కూడాను, సిట్రస్ ఫ్రూట్ కాబట్టి. ఇక్కడ ట్విస్ట్ అని అంటే 3 రకాల అన్ని ఐటమ్స్ మనం చాలా వేసుకుంటున్నాం. ఇక్కడ రూఅబ్జా వేసుకున్నాము, అలాగే మనకి కోకమ్ వేసుకున్నాము. ఐస్ ఎక్కువ తీసుకుంటున్నాను. ఇక్కడ ఎక్కువ ఐస్ తీసుకోవడం వల్ల ఏంటంటే
చాలా చిల్డ్గా ఉంటుంది, తాగేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. అందుకని తర్వాత ఇది మెల్ట్ అవుతున్న కొద్దీ టేస్ట్ బాగా పెరుగుతుంది. అందుకే ఈ విధంగా మనం తయారు చేస్తున్నది. ఇక్కడ ఇంకా కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసుకుంటున్నాం. ఓకే మౌనిక, ఇక్కడ ఐస్ వేసాం కాబట్టి ఇప్పుడు దీని మీద ఐస్ మీదే వేస్తున్నాను ఇక్కడ నేను. చాలా బాగుంటుంది. సమ్మర్ సీజన్లో ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు ఇలాంటివి. తర్వాత మనం ఏదైనా కొంచెం హెల్త్ పరంగా చూసుకొని చేసే హెల్దీ ఐటమ్ అనుకొని మనం తయారు చేసుకున్నాం అనుకోండి. డ్రింక్స్ ఇలా కూల్ డ్రింక్స్ ఏం తయారు చేసుకున్నాం ఆర్టిఫిషియల్గా కాకుండా ఇంట్లో న్యాచురల్గా మనకి దొరికేవి అలా మ్యాంగోస్ ఇలాంటి వీటితో మనం ఎక్కువ తయారు చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా చాలా చక్కగా ఉంటుంది. ఈ కోకం ట్విస్ట్ మీరు తాగి చూడండి ఎలా ఉంటుందో. ఓకే మౌనిక, ట్రై చేయండి. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగుంది. ఇట్స్ డిఫరెంట్ టేస్ట్ కనిపిస్తుంది. కుకుమ్ అంటే నిజంగా అలాంటి ఫ్లేవర్లో అలా డిఫరెంట్ టేస్ట్ కనిపిస్తుంది. చాలా బాగుంది. అండ్ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సమ్మర్ సీజన్లో, ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో చాలామంది ఇలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటే ఇలా ఈజీ మెథడ్లో తయారు చేసుకోండి. చూసారు కదండి, ఇవాల్టి ఎపిసోడ్లో కౌసల్య గారు మనకి రాజ్మా ప్యాటీస్ కుకమ్ ట్విస్ట్ని చూపించారు కదా. సో మీరు కూడా ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి. కీప్ వాచింగ్ ఇండియన్ కలర్స్.